జూన్ 2న జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న వేడుకల కోసం హైదరాబాద్లోని పలు ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానం, ట్యాంక్ బండ్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుండగా అందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవతరణ వేడుకలకు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబవుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరం ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ చిత్రా రామచంద్రన్ తదితరులు ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లకు సంబంధించి తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రత్యేకించి ఈ తెలంగాణ దశాబ్ద ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లలో భాగంగా ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లు ఈ వేడుకల్లో భాగంగా అదే రోజు జూన్ 2వ తారీఖున ఈ వేడుకలు సాయంత్రం అంగరంగ వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లైన సందర్భంగా అంటే పెద్ద ఎత్తున తెలంగాణ యొక్క ఖ్యాతిని, తెలంగాణ యొక్క చారిత్రక వైభవాన్ని చాటి చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి హస్తకళలు, ప్రత్యేకంగా చేతి వృత్తుల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రుచి చూపించేందుకు ప్రత్యేక ఫుడ్ కోర్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ట్యాంక్ బండ్కు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను కూడా ఆయన స్వయంగా పరిశీలించి అక్కడ తెలంగాణ యొక్క వంటల రుచులు కూడా ఆయన చూస్తారని చెప్పి ఇక్కడ సమాచారం ఉంది. అలాగే అనంతరం తెలంగాణ కళారూపాలు పెద్ద ఎత్తున ప్రదర్శించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక భారీగా కార్నివాల్ కూడా జరగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 700 మంది కళాకారులు పాల్గొన్నారని చెప్పి అధికార యంత్రాంగం చెబుతుంది. అలాగే అనంతరం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై అటు చివరి నుంచి ఇటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహిస్తారు. ఈ యొక్క ఫ్లాగ్ వాక్లో దాదాపు 5,000 మంది యువత అలాగే వివిధ ఉద్యోగులు కూడా పాల్గొనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు కూడా జయ జయ హే తెలంగాణ అనే ఫుల్ వర్షన్ అంటే పాట దాదాపు 13 నిమిషాల 30 సెకండ్ల పాటు ఈ గీతం ఉంటుంది. ఈ గీతాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ఆవిష్కరిస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని కూడా సీఎం ఘనంగా సన్మానించనున్నారు. రాత్రి 8 గంటల 50 నిమిషాలకు అంటే దాదాపు 8 గంటల 50 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్లో మీదుగా ఆకాశంలో రంగులు విరజమ్మేలా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చనున్నారు. అయితే ఈ యొక్క బాణసంచా అనంతరం ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇవి పూర్తి వివరాలు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీక్షించేందుకు వచ్చే నగరవాసులకు కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.